ఎలా నడుచుకుంటాం, మన ఆలోచనలు ఏంటి, మన తలంపులు ఏంటి, మన ఉద్దేశాలు ఏంటి, ప్రతీది టోటల్గా నేను స్కాన్ చేస్తూ ఉంటాను. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తాడు? నేను స్కాన్ చేస్తాను. నేను ఎరిగిన వాడు ఆయన. అందుకే మనం కొంచెం ముందుకెళ్తే చాలా సంగతులు మనకు బయటపడతాయి. యోనా గ్రంథంలో ఒక భక్తుడు ఉంటాడు, యోనా భక్తుడు ఉంటాడు. అక్కడ తండ్రి అయిన దేవుడు యోనాకు ఒక మాట చెప్తాడు, నినివే పట్టణం ప్రజల మీదకి నా ఉగ్రత రాబోతుంది, నువ్వు వెళ్ళి చెప్పాను. ఎందుకు ఉగ్రత వస్తుందంటే వారు చెడు కార్యాలు చేసి, వారు చెయ్యరాని కార్యాలు చేసి, వారు నాకు విరోధంగా అక్కడ నివసిస్తున్నారు కనుక నేను సహించలేకపోతున్నాను. ఇదిగో ఆ పట్టణం మీదకి నా కోపాన్ని రగులుతుంది, నా ఉగ్రత వస్తుంది, ఆ పట్టణాన్ని తుడిసివైపోతున్నాను. ఇదిగో ఆ పట్టణంలో ఏది మెదలకుండా తుడిసేస్తాను అని చెప్పి యోనాకు చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పు అన్నప్పుడు యోనా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. యోనా వెళ్ళడానికి ఇష్టపడ్డండి. ఎందుకు ఇష్టపడ్డాడు? యోనా ఆలోచనలు వేరు, యోనా ఉద్దేశములు వేరు. కానీ యోనాకి తెలుసు, యోనాకి ఏం తెలుసు? డబ్బు సంపాదించుకోవడమే తెలుసు. కానీ దేవుడికి ఏం తెలుసు? యోనా ఎలాంటి వాడు కూడా పరిశుద్ధాత్మకు తెలుసు ఎలాంటి వాడు. యోనా ఆలోచన, యోనా యొక్క మనసు, యోనా యొక్క తలంపులు, యోనా ఉద్దేశాలు ఎలా ఉన్నాయో ఆమెను పరిశుద్ధాత్మను స్కాన్ చేసేస్తున్నాడు. నినివే పట్టణం వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. ఇది వాడికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలా? వాడి మీద వెళ్ళాలి. ఇంచుమించు నినివే పట్టణం చేరాలంటే 800 కిలోమీటర్లు వెళ్ళాలి. 3 రాత్రుల్లో 3 పగలు ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం. కాబట్టి నేను తర్షీషు వెళ్ళిపోవచ్చు, దొంగ పెట్టుకోను. తర్షీషు ఎందుకు వెళ్ళాలి? డబ్బు సంపాదించు. నినివే పట్టణం వెళ్తే ఏముంటుందండి? అక్కడికి వెళ్తే ఆయన చెప్పి పని చేయాలా? అక్కడికి వెళ్ళి చెప్పేసి రావాలా? కానీ నాకు ప్రయోజనం ఏంటి? ఉపయోగం. మరి ఎక్కడికి వెళ్తే ఉపయోగం? తర్షీషు వెళ్ళిపోతే నేను డబ్బు బాగా సంపాదించుకోవచ్చు. దేవుని ఉద్దేశం యోనా పట్ల ఒకటైతే యోనా ఉద్దేశం దేవుడి పట్ల ఇంకొకటిగా ఉంది. యోనా ఉద్దేశం ఏంటంటే చెడుతో ఆలోచిస్తూ, ఈ లోక సంపదల మీద మనసు పెడుతూ, ఈ లోకంలో ధనాపేక్ష కలిగి యోనా ధనం సంపాదించుకోవాలనుకున్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే అక్కడ నినివే పట్టణం లాంటి ప్రజలు వారు చెడిపోతే కాక వారిని బట్టి చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నీ చెడిపోతాయి. కాబట్టి ముందు ఈ సేది వరకు తీసేస్తే ఉన్న పట్టణాలన్నీ కూడా యెహోవా భయం చేత సరిచేయబడతాయి. దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడికి ఏమి మన మీద పగ ఉండదండి, మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని విత్తనాలు చల్లుకుంటూ వెళ్తుంటారు. ఆ విత్తనాలన్నీ ఏంటి? మంచి గోధుమలు. అన్ని గోధుమలే విత్తాడు, అన్ని గోధుమలు పొలంలో ఇస్తాడు. కానీ మరి గురుకులు ఎలా వచ్చాయి? గురుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ యొక్క వ్యవసాయకుడు మంచి విత్తనాలు విత్తినప్పుడు ఆ తోటలో పనమాడేది, అయ్యా మరి ఇందులో గురుకులు వచ్చాయి, వీటన్ని పీకేసి వీటన్నింటిని నరికేసి పక్కన వద్దు అలాగే పులుసుని పిండి మొత్తంతైనడు మొత్తం పిండి అంతా పడదు. ఎంత వేస్తాం పులిసిపోయింది, కానీ పిండి ఏమవుతుంది? మొత్తం పిండి. అలాగే సంఘంలో కూడా చేదు వేర్లు ఉంటాయి, గురుకులు ఉంటాయి, పులిసిన పిండిలాంటి ముద్దలు ఉంటాయి. దేవుడు ఎరువాడేం కాదు. సముద్రంలో చేపలు అన్నీ ఒకేలా ఉంటాయి. లోకంలో మనుషులందరూ ఒకేలా ఉంటే ఈరోజు మనం ఇక్కడే కూర్చోం, లోకం అంతా ఇక్కడే కూర్చోం. దేవుని యొక్క ప్రణాళికతో కూడినట్టు వారు మాత్రమే ఈ స్థలంలో ఉంటారండి. ఈ పరిశుద్ధ దేవాలయంలో ఆయన పరిశుద్ధ పాదం ఎదుట కూర్చోడానికి, మోకరించడానికి, వినడానికి, ఆ బోధన అంగీకరించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం మాత్రమే ఈ స్థలంలో. ఆయన ఇద్దరు చదువుకు ఏమంటాడంటే ఆయన ప్రతి వ్యక్తిని ఎరిగినవాడు. యోనా కోసం తెలుసు. ఆయన యోనాను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఎంత చెప్పినా ఈ నెలవామ తీసుకోవాలని దేవుడికి తెలుసు. మనం నెల వంచాలో తెలీదా దేవుడికి? కర్రొప్పు ఏం చేస్తుందట? మీకు బాగా సామెతే కదమ్మా అది. కర్రొప్పు ఏం చేస్తుంది? ఎందుకంటే కర్రని వంకర ఉందనుకో ఏం చేస్తుంది? పొయ్యి అవుతారు. పొయ్యి దగ్గర పొయ్యిలో ఎక్కడ కర్ర ఏమవుతుంది? అది ఎన్ని ఒప్పులున్నా మనలో అలాగే చేస్తాడు. మనకి శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వస్తుంది, కన్నీళ్ళు కాస్తున్నాయంటే మనం ఏమంటే
దేవుడు నన్ను చూడలేదు అనుకుంటాం. నిన్ను నన్ను శుద్ధ సువర్ణగా చేసి సరి చేసి మంచి పాత్రగా తన స్వరూపంలో చెప్పుకొని ఇలా బలిష్టపడి అక్కడ ఇలాగ తన హస్తం తెచ్చి పట్టుకోవాలనికే నేను అలా చేస్తాను. దీన్ని లోక సామెత కర్ర పొయ్యిలాంటి క్రీస్తు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద పెద్ద పాములు తీసుకొచ్చి పొయ్యిలో పెడుతుంటారు కదా, ఒకవైపే పెడతారు. కానీ దగ్గరికి వెళ్ళిపోతే ఆ కొమ్మలో ఎములు అన్నీ లోకి వెళ్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనం అందరూ ఎరిగిన వారు. అంతేకాదు ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనకు నేర్పించగలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. ప్రార్థన నేర్పిస్తాడు, వాక్యం నేర్పిస్తాడు, సమాసాన్ని నేర్పిస్తాడు, ఆత్మలో ఎలా ఉండాలో, మీ తోటి వారి మధ్య ఎలా నడుచుకోవాలో, తోటి వారితో ఎలా మాట్లాడాలో, మన ప్రవర్తన ఎలా అన్నీ నేర్పించగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆయన ఎరుగుతాడు, నీలో ఉన్న ప్రతిదీ చూస్తాడు, నీకు నేర్పించగలిగిన వాడు. అలాగే నీకు బోధిస్తాడు కూడా. దేవుని స్తోత్రం. నీకు బోధిస్తాడు. మనకు తెలియదు, మనకేం బోధిస్తాడు అనుకుంటామా? బైబిల్ తీస్తే పరిశుద్ధాత్మతో ప్రతి విషయాన్ని తేటగా నీళ్ళు ఇలా మాట్లాడుతూ అది నమ్మిన వారికి అర్థం. దేవుని స్తోత్రం. నేను వాక్యం చదువుతుంటాను కదా, వాక్యం నేను చదువుతుంటాను కదా, ఒకవేళ మీరు చదువుతుంటారు కదా, మీకు అర్థమవుతుంది చెప్పింది, మీరు చదువుతుంటారు కదా, ఉదయం కుమార్ వచ్చి మీ ముందు చెప్పడం పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చదువుతున్నాము నాకు ఉపదేశిస్తూ బోధిస్తూ ఉంటాడు. ఆమె ఆయన ఉపదేశం చేయగలడు, బోధించగలడు, నేర్పించగలడు. మనలో ఏముందో అది వింటాడా, వినడా, ఇది అంగీకరిస్తాడా, అంగీకరించడా, దీని ప్రకారం నడుచుకుంటాడా, నడుచుకోడా, వీడు నా మాట వింటాడా, వీడు విందా, వీడు నాకు లోబడతాడా, వీడు లోబడ్డా, అన్నీ దేవుడు చూస్తాడు. మనం అన్నీ చూస్తాడండి. మనల్ని ఎరిగిన వారిని ఎందుకు చెప్పాలంటే మనల్ని ఎరగకపోతే, మనము ఆయనకి ఇష్టంగా లేకపోతే, ఆయనకు విరోధంగా ఉంటే ఇక్కడ తీసిరాడు. 41 కీర్తనలో చెప్తాను 7వ వచనం ఏమంటాడంటే ఆయన పుస్తకపు చుట్టూ ఉన్న ప్రకారమే వచ్చాం. మీకు అర్థమైంది? వాక్యమే, నేనేం కొత్తగా మీకేం చెప్పట్లే. ఆయన ఏమంటాడంటే ఆయన పుస్తకం చుట్టూ, అంటే నీవు ఈ స్థలంలో ఇక్కడ ఉంటావు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీ కొరకు నా కుమారుడు ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కుమారుడు రక్తం కార్చాడు, నీ కొరకు నా కుమారుడు చనిపోయాడు, నీ పాపములన్నీ కూడా సిలువ మ్రాను మీద నా కుమారుడు మోసాడు, నిన్ను నాకు దగ్గర చేశాడు, నువ్వు నాకు హక్కును చేర్చబడ్డావు, నీవు నాకు బిడ్డవే, నేను నీకు తండ్రిని, నీవు నాకు భక్తుడివే, నేను దేవుడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడైతే అందుకంటున్నాం, ఆయన మనం ఎరిగాడంటే ఖచ్చితంగా ఆయనతోనే ఉండడానికి ఇష్టపడతాం. మనం చాలా సందర్భాల్లో ఒక మాట ఆడుకుంటాం, 6 నెలలకు వారే వీరవుతారు. అవునా? ఎందుకంటే నా మాట మన సావాసము ఎవరితో చేయాలి కదా? ఆత్మీయతో చేయాలి, భక్తి పరులతో చేయాలి, నీతో మంచి సత్సంబంధాలు కలిగిన వారితో చేయాలి. అన్ని జనులతో నీకు సవాసం ఎలా? పేతురు గారిని అంటాడు, అపోస్తలుడు పౌలు గారు ఏమంటాడంటే అన్య జనులతో నీకు సవాసం ఎలా? పేతురు గారు బాగా ఆకలేసేసి అన్ని జనులతో కలిసిపోయి వెళ్ళి భోజనం పట్టిన కూర్చొని భోజనం చేస్తాడు. నిషేధింపబడిన దాన్ని, దేవునికి హేయమైన దాన్ని ఎవరితో అయితే సవాసం చేయొద్దు అన్నాడో వారితో నేను పేతురు గారు వెళ్ళి సవాసం. నిజానికి పేతురు గారు యేసుప్రభుతో ఉన్నారు. ఎక్కడ ఉన్నారా తెలుసా మీకు? పేతురు గారు యేసుప్రభుతో ఉన్నారని తెలుసా? 12 మంది అపోస్తలులలో పేతురు గారు కూడా యేసుప్రభుతో 12 మంది శిష్యుల్లో ఒకరిగా ఉన్నారు. పేతురు గారికి గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు. ఏంటో తెలుసా? పాతాళపు ద్వారపు తాళపు చెవులు పేతురు గారికి ఇవ్వడమే కాక, నీవే పరమందు దైవ కుమారుడివి, నీవే ఆ పరమందు దేవుడు ప్రభావం ప్రత్యక్షత కూడా పేతురు. పరిశుద్ధ గ్రంథంలో గొప్ప విషయం ఏంటి తెలుసా? యేసుప్రభు తర్వాత పేతురు గారికి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటి తెలుసా? యేసుప్రభు వారు తన వస్త్రము చెంగి ముడితే దేవుని యొక్క ఆ యొక్క వస్త్రంలో వచ్చి ఆయన ప్రభావం ఒక స్త్రీలోకి వెళ్తారు. దేవుని స్తోత్రం. ఆయన ప్రభావము ఒక స్త్రీలోకి వెళ్ళి ఆమె రక్తదారులు ఆగిపోతారు. అలాగే అదే పేతురు గారు వీధిలోకి వెళ్ళిపోతుంటే తన నీడపడి రోగులు బాగుపరచబడ్డారు.
అదే పేతురు గారు తన వస్త్రాన్ని తాకి చాలా మంది స్వస్థత పొందుతారు. ఇదే ప్రత్యక్షత పౌలు గారికి కూడా దేవుడు ఇచ్చారు. దేవుని స్తోత్రం. పేతురు గారు కూడా పౌలు గారు ఏ రీతిగా చనిపోయి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి లాజరును సజీవుడిగా లేపాడో పేతురు గారు కూడా కార్యం చేశారు. అపోస్తల కార్యంలో దోర్క అనే వ్యక్తి జ్వరం చేత మరణిస్తే ఆమె తిరిగి మళ్ళీ సజీవురాలుగా ప్రభువునకును బ్రతికించారు. ఎంత గొప్ప ప్రత్యక్షత! అదే ప్రత్యక్షత పౌలు గారికి కూడా ఉంది. విస్తారంగా మేడగదిలో బోధిస్తున్నాడు ఒక 120 మందికి. ఐదుగురు వ్యక్తి ఆ కిటికీలోంచి దుష్టాత్మ చేత కింద చనిపోతాడు. పౌలు ప్రార్థించగా లేచిపోతుంటాడు. ఇదంతా ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు కలుగున్నంతకాలం కూడా నువ్వు క్రీస్తు లాగే ఉంటావు. అంతే. పరిశుద్ధాత్మ దేవుడికి ఎప్పుడైతే నీలో చోటిచ్చావో నీవే క్రీస్తువి. ఇంకొకరు ఎవడో లేడు. నువ్వు ప్రార్థన చేస్తే చేతబడి శక్తులు కాదు, దురాత్మలు కాదు, విడిపోయిన కుటుంబాలు కాదు, చెదిరిపోయిన కుటుంబాలు కాదు, విచ్ఛిన్నమైపోయిన భార్య భర్తలు కట్టబడతారు. అంతే. నీ నోటి మార్గం కట్టబడతారు. దేవుడికి స్తోత్రం. ఇందులో సందేహం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా. మంది జంగారెడ్డి పుట్రేపులో ఒక కుటుంబాన్ని కట్టడానికి 18 సంవత్సరాలు విడిపోయిన కుటుంబము ఒక్క మాటతో కట్టబడతారు. ఈరోజు హ్యాపీగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఎందుకని? ఇది ఉదయ్ కుమార్ చేసిన కార్యము కాదు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయ్ కుమార్ ఒక్కడే వాడుకోడు. పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు చోటిస్తే నిన్ను కూడా అంతకంటే ఎక్కువగా వాడుకుంటాడు. అంతకంటే ఎక్కువగానే దేవుడు నీ ద్వారా కనపరచబడతాడు. ఆయన కనపరచబడమే కాక నిన్ను కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ చోటుపాలి. మనం తప్పించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎప్పుడు నాలో ఉండాలి, నాతో ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను కలిగి ఉండాలి. దాహము కలిగి ఉండాలి. దుప్పు నీటి వాగుల వరకు ఆశపడినట్లుగా మన ప్రాణము పరిశుద్ధాత్మ కోసం ఆశపడి ఉండాలి. మనం అడుగుని మీకు మనం వెతుకుతూ దొరికి తగ్గుని తీయమనంటే దేవుడు అడగమన్నాడు కదా, దేవుడు అడగమన్నాడు కదా. అడగమన్నాడా లేదా? ఏమడగమన్నాడు? ఏమడగమన్నాడు? ఆయన అడగమన్నది ఏంటి? మనం అడుగుతుంది ఏంటి? మనకు వాగ్దానాన్ని మనం అనుకూలంగా వక్రీకరించుకుంటాం. అని అడగమన్నది ఏంటంటే నువ్వు అడుగు పరిశుద్ధాత్మ దేవుని జీవ జల ఓటలు నీ హృదయంలో ప్రవహింపజేసి ధారాళముగా ఇస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా నింపుతాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరి మనం ఏమడుగుతాం? మనకు నచ్చింది, మనకు అవసరమైంది, మనకు కావలసినవి, భౌతికంగా కావలసినవి అన్ని అడుగుతున్నాము తప్ప ఆత్మ సంబంధమని అడగమన్నాడు ఆయన. అడుగుని మీకు ఇవ్వండి, వెతుకు. యెహోవా దొరుకు కాలమందు అయిన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. ఇచ్చే వరకు ఆయన వెంబడించి ఇచ్చే వరకు నువ్వు ప్రార్థన చేయి. నీ హృదయం తెలుస్తాడు. నువ్వు తలుపు తెరుచుకుంటూ నీ హృదయం తలుపు తెరిచి ఉంచు, నీలోకి వస్తాడు. దేవుని స్తోత్రం. ఆయనకున్న గొప్ప లక్ష్యం ఏంటంటే జ్ఞానాభ్యాసం చేస్తాడు. నీకు జ్ఞానం లేకపోతే యెషయా గ్రంథం 11 అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చాలా విలువ కలిగిన మాటలు ఉంటాయి. యెహోవా ఆత్మ జ్ఞానాత్మ చేత నేను అభిషేకిస్తాను. జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ చేత దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ మాట లోకాసువార్త 21:15 కూడా ఉంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు విరోధమైన శత్రువుని కూడా హతమార్చగలడు, శత్రువుని మీద కూడా జయమునివ్వగలడు, జ్ఞానమును వాక్కును నింపుతాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడంట? జ్ఞానము నింపుతాడు, వాక్కును నింపుతాడు. ఎవరి మీద పోరాటానికి? నీకు ఎవరైతే విరోధంగా శత్రువులు ఉన్నారో, ఏ దుష్టాత్మ అయితే నీ మీద లభిస్తుందో, ఏ చేతబడి ఆత్మ అయితే నీ మీద ప్రలోభాలు బట్టి నేను ఇబ్బంది పెట్టాలని చూస్తుందో దాన్ని అనగదొక్కుతూ దాన్ని జయించగలిగే అధికారంతో కూడిన వాక్యాన్ని ఇస్తూ జ్ఞానము తప్పించుకునే జ్ఞానాన్ని పడి దేవుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. ఈరోజు మనం చాలా మంది దైవ సేవలు చూస్తాం. రకరకాలు కూర్చొని మనకు షర్ట్ నలకూడదు, సూట్ నలకూడదు,
బట్ట మరక కాకూడదు. చాలా మంది సేవకులు, వారి గురించి నేను పేర్లు చెప్పను, నాకు అవసరం లేదు. అలాగనేసి వారు చెడ్డవారు కాదు, మంచివారే. కానీ సుఖానికి అలవాటు పడిపోయినట్టు సేవకుడు, నిజమైన సేవకుడు పరిశుద్ధాత్మలో కష్టపడతాడు. మీకు అర్థమవుతుందండి? నిజమైన సేవకుడు తప్పించిపోతాడు దేవుని కోసం. చెమట రక్తంగా మారినంత వరకు కూడా ఆ సంఘాన్ని కానీ, లేదా ఆ కుటుంబాలు కానీ, లేదా ఆ ప్రాంత ప్రజలు కానీ దేవుడి దగ్గర నడిపించడానికి దేవుడు ఎక్కువ సమయం ఇచ్చేసుకుంటాడు. ఎక్కువ సమయం ఇచ్చేస్తుంటాడు. ఇదిగో నేను ఇక్కడికి సంఘం మంచికి వెళ్తున్నాను, నా సంఘస్థులను బాగా చూడాలి కాబట్టి ఓ టిప్టమ్మ తయారైపోయి మేకప్లు వేసుకుని వెళ్తాడు. వెళ్తాడా? ఒకవేళ అలా వెళ్తే యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన మాట అబద్ధం అవుతుంది. అవుతుందా? ఉందా వాక్యం? లేదా? ఉండాలి. మనుషుల యొక్క పైరూపాన్ని చూసేవాడిని కాదు. యెషయా ప్రభుత్వం చెప్తాడు, నేను మనుషుల పైరూపాన్ని చూడను. యెషయాకి ఎంతమంది కుమారులు? 7 మండుగురు. అయితే 7గురినే తీసుకొచ్చి నిలబెట్టాడు. 7గురు కూడా సౌందర్యం కలిగిన వారు, అందమైనటువంటి వారు, యుద్ధం పరాశురులు బలమైనటువంటి వారు. ఎక్కడ వారు ఒడ్డు పొడుగు ఎందులో తక్కువ కాదు వారికి. మీరు అవ్వండి కాదు. మరి ఎవరు ఉన్నాడు? ఇంకా ఆయనే భక్తులైనటువంటి కాదు. ఆయన ఆ అడవులో గొర్రెలు కాసుకున్నవాడా? ఆ అడవులో ఉన్నట్టు వాడా? అవును, ఆయన. నేను మనుషుల పైరూపాలు లక్ష్య పెట్టను, అంతరంగులు చూసేది. నీ హృదయాన్ని చూస్తాడు, నీ ఆలోచనలు చూస్తాడు, నీ తలంపులు చూస్తాడు. ప్రతిదీ టోటల్గా నీవు పూర్తిగా దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు క్రీస్తు నీలో ఉండడానికి ఇష్టపడతాడు. ఆమె నేను చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడంటే, నువ్వు అందంగా ఉన్నావా, మంచి బట్టలు వేసుకున్నావా, మంచి నగలు వేసుకున్నావా, లేదు మంచి వాచి పెట్టుకున్నావా, మంచి సూట్ వేసుకున్నావా, షూ వేసుకున్నావా, సంఘం నన్ను చూస్తాను. ఇది చూడలేదు. నీలో క్రీస్తుని చూడాలి.